హాయ్ గైస్, మీరు చూస్తున్నారు కాగేసైడ్ సినిమా. ఈ వీడియోలో నేను ట్విలైట్ ఆఫ్ ది వారియర్స్ వరల్డ్ ఇన్ అనే మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 20th సెంచరీలో హాంకాంగ్లోని వాల్ సిటీలోకి చుట్టుపక్కల దేశాల్లో ఉన్న శరణార్థులు వరదలా ముంచుకు వస్తారు. క్రైమ్కి, డ్రగ్స్కి, ప్రాస్టిట్యూషన్కి, ఇల్లీగల్ గ్యాంబ్లింగ్కి వాల్ సిటీ అడ్డాగా మారిపోతుంది. ఇక్కడ ఉన్న గ్యాంగ్స్టర్స్ నిత్యం గొడవలు చేస్తూ ఒకరినొకరు చంపుకొని తిరిగేవారు. ఆ గ్యాంగ్స్లో లూయి చాన్ అనే గ్యాంగ్ అన్ని గ్యాంగ్స్ కంటే చాలా పవర్ఫుల్ గా ఉండేది. కింగ్ ఆఫ్ కిల్లర్స్ అని పిలిచే జిమ్ చాన్ సహాయంతో లూయి చాన్ గ్యాంగ్ వాల్ సిటీని రూల్ చేస్తూ ఉండేది. సైక్లోన్ అనే వ్యక్తి అక్కడికి వచ్చిన తర్వాత లూయిని వ్యతిరేకించే వాళ్ళందరినీ ఒక్కటి చేసి లూయి చాన్ గ్యాంగ్ తో వార్ స్టార్ట్ చేస్తాడు. జిమ్ కి సైక్లోన్ కి జరిగిన యుద్ధంలో సైక్లోన్ జిమ్ ని చంపేస్తాడు. దాంతో వాల్ సిటీలో కొంతవరకు రక్తపాతం తగ్గుతుంది. సీన్ కట్ చేస్తే స్టోరీ వాల్ సిటీకి కొంచెం దూరంలో ఉండి ఒక గ్యాంగ్ దగ్గర ఓపెన్ అవుతుంది. ఆ గ్యాంగ్ కి లీడర్ మిస్టర్ బిగ్ హాంకాంగ్ కి శరణార్థులుగా వచ్చిన కొంతమందికి 1-on-1 కాంబాట్ ఫైట్స్ పెడుతూ ఉంటాడు. ఆ ఫైట్స్ లో గెలిచిన వాళ్ళకి మనీ ఇస్తూ ఉంటాడు. అలా ఒకరోజు ఫైట్ లో లోక్ అనే వ్యక్తి గెలుస్తాడు. బిగ్ లోక్ ఫైట్ చూసి చాలా బాగా ఫైట్ చేశావు, నా దగ్గర పనిచేస్తావా అని అడుగుతాడు. కానీ లోక్ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసి నా మనీ నాకు ఇవ్వండి చాలు అంటాడు. బిగ్ ఈ మనీతో ఏం చేస్తావు అని అడుగుతాడు. నేను ఈ మనీతో హాంకాంగ్ ఐడి కొంటాను అని లోక్ అంటాడు. దానికి బిగ్, అయితే ఈ పని నేనే చేస్తాను, ఐడి క్రియేట్ చేసి నీకు ఇస్తాను, 2 weeks తర్వాత వచ్చి ఐడిని తీసుకువెళ్ళు అని చెప్తాడు. లోక్ 2 weeks తర్వాత ఐడిని తీసుకోవడానికి బిగ్ దగ్గరికి వెళ్తాడు. కానీ బిగ్ లోక్కి నకిలీ ఐడి చేసి ఇస్తాడు. లోక్ ఆ నకిలీ ఐడిని చూసి ఇది నకిలీ ఐడి, ఇది చాలా మోసం, నా మనీ నాకు ఇచ్చేయండి అని అంటాడు. కానీ బిగ్ మనీ ఇవ్వకపోయేసరికి లోక్కి కోపం వచ్చి అక్కడున్న మనీ బ్యాగ్ దొంగతనం చేసి పారిపోతాడు. లోక్ని పట్టుకోవడానికి బిగ్ తన రైట్ హ్యాండ్ అయిన కింగ్ని పంపిస్తాడు. కింగ్ లోక్ని చేస్ చేస్తాడు. లోక్ అలా పరిగెడుతూ వాల్ సిటీలోకి వెళ్తాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాల్ సిటీ సైక్లోన్ చేతిలో ఉంటుంది. జిమ్ని చంపిన తర్వాత వాల్ సిటీని తనే రూల్ చేస్తూ ఉంటాడు. సో బయట గ్యాంగ్స్టర్స్ అందరూ కూడా సైక్లోన్కి భయపడి వాల్ సిటీలోకి వెళ్ళే సాహసం చేయరు. అందుకనే కింగ్ వాల్ సిటీ బయటే ఆగిపోతాడు. లోకేమో మనీ బ్యాగ్ అనుకొని తెచ్చిన డ్రగ్స్ బ్యాగ్ని వాల్ సిటీలో అమ్మడానికి సైక్లోన్ రైట్ హ్యాండ్ అయిన శామ్ దగ్గరికి వెళ్తాడు. కానీ పర్మిషన్ లేకుండా వాల్ సిటీలోకి ఎంటర్ అయ్యి డ్రగ్స్ అమ్ముతున్నందుకు శామ్ తన గ్యాంగ్తో లోక్ని చంపడానికి ట్రై చేస్తాడు. లోక్ వాళ్ళ నుంచి తప్పించుకొని సైక్లోన్ గురించి తెలియక సైక్లోన్నే పట్టుకొని నన్ను వదిలేయండి, లేకపోతే ఈ ముసలోన్ని చంపేస్తా అని బెదిరిస్తాడు. కానీ సైక్లోన్ లోక్ నుంచి ఈజీగా తప్పించుకొని లోక్ని కొట్టి చేయి విరగొడతాడు. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా అని సైక్లోన్ లోక్ని చంపకుండా వదిలేస్తాడు. లోక్కి బాగా దెబ్బలు తగలడం వల్ల నడవడం కూడా కష్టమయ్యి ఒక చోట కూర్చుంటాడు. లోక్ని చూసి బాధ అనిపించి ఒక లేడీ లోక్కి ఫుడ్ ఇస్తుంది. తర్వాత చెయ్యి విరిగి కింద మీద పడుతున్న లోక్ని చూసి సైక్లోన్కి కూడా జాలనిపిస్తుంది. అలా సైక్లోన్ లోక్ని పిలిచి ఆ డ్రగ్ బ్యాగ్ని తీసుకొని ఇది ఎవరి దగ్గర దొంగతనం చేసావని అడుగుతాడు. లోక్ జరిగిందంతా చెప్తాడు. సైక్లోన్ ఆ బ్యాగ్ని తీసుకొని బిగ్ దగ్గరికి వెళ్తాడు. బిగ్ సైక్లోన్ని చూసి చాలా భయపడతాడు. నీ దగ్గర లోక్ దొంగతనం చేసిన బ్యాగ్ ఇదే, నీ బ్యాగ్ నీ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంకెప్పుడు లోక్ జోలికి రాకు అని చెప్పి సైక్లోన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సైక్లోన్ గ్యాంగ్లోని ఏవి అనే వ్యక్తి లోక్ చేతికి కట్టుకడతాడు. లోక్ వాల్ సిటీలో ఉండడానికి సైక్లోన్ పర్మిషన్ ఇస్తాడు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చిన మనీతో ఐడి కొనుక్కోవాలి అని, చీప్ ఫుడ్ తింటూ మనీ సేవ్ చేసుకోవాలి అని రూమ్ కూడా రెంట్కి తీసుకోకుండా బయటే నిద్రపోతూ ఉంటాడు. అలా జీవిస్తున్న లోక్ని సైక్లోన్ చూసి బార్బిక్యూ చికెన్ ఇప్పించి రెంట్ లేకుండానే లోక్ ఉండడానికి షెల్టర్ ఇస్తాడు. నీకు నచ్చినన్ని రోజులు రెంట్ లేకుండానే ఈ వాల్ సిటీలో ఉండొచ్చు అని సైక్లోన్ అంటాడు. అలా లోక్కి సైక్లోన్కి మధ్య రిలేషన్ స్టార్ట్ అవుతుంది. లోక్ తక్కువ టైంలోనే అందరికీ దగ్గర అవుతాడు. అలా లోక్ శామ్ ఏవి 12th మ్యాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. డైలీ వాళ్ళు మ్యాహ్జాంగ్ అనే గేమ్ కూడా ఆడుతూ ఉంటారు. తర్వాత ఒకరోజు సైక్లోన్ వాల్ సిటీలో తన పార్ట్నర్ అయిన చాంగ్కి వాల్ సిటీ మంత్లీ రెంట్స్ ఇవ్వడానికి వెళ్తాడు. యాక్చువల్లీ చాంగ్ యొక్క భార్యని కూతుర్ని జిమ్ చంపేస్తాడు. జిమ్ చనిపోయిన తర్వాత జిమ్ భార్య కొడుకు హాంకాంగ్ వదిలేసి పారిపోతారు. ఆ తరువాత
హెల్త్ ఇష్యూ వల్ల జిమ్ భార్య చనిపోతుంది. తన భార్య కూతురిని చంపినందుకు గాను జిమ్ కొడుకుని పట్టుకొని చంపాలి అని 30 yearsగా చాంగ్ జిమ్ కొడుకు కోసం వెతుకుతూ ఉంటాడు. అలా సైక్లోన్ చాంగ్ కలిసినప్పుడు మళ్ళీ జిమ్ కొడుకు ప్రస్తావన వస్తుంది. బట్ అసలు నిజం ఏమిటంటే సైక్లోన్ జిమ్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. కానీ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళిద్దరూ వేరు గ్యాంగ్స్లో ఉండాల్సి వస్తుంది. అప్పుడప్పుడు సైక్లోన్ సెలూన్ షాప్లో వాళ్ళిద్దరూ మీట్ అయ్యి ఒకరి ఇన్ఫర్మేషన్స్ ఇంకొకరు పాస్ చేసుకునేవాళ్ళు. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్కి వస్తుంది. లోక్ని తన ఫ్రెండ్స్ సైక్లోన్ జిమ్ ఫైట్ చేసుకున్న ప్లేస్కి తీసుకువెళ్ళి వాల్ సిటీ యొక్క హిస్టరీని లోక్కి చెప్తారు. ఆ ప్లేస్ని చూసి లోక్ చాలా షాక్ అవుతాడు. నెక్స్ట్ డే చాంగ్ ఇంపార్టెంట్ మీటింగ్ అని తన పార్ట్నర్స్ అయిన సైక్లోన్ని టైగర్ని ఒక హోటల్కి ఇన్వైట్ చేస్తాడు. ఆ మీటింగ్కి లోక్ మరియు తన ఫ్రెండ్స్ కూడా వెళ్తారు. సైక్లోన్ రైట్ హ్యాండ్ అయిన శామ్ అండ్ సైక్లోన్ దగ్గర ఉండే ఏవి, టైగర్ రైట్ హ్యాండ్ అయిన 12th మ్యాన్తో పాటు లోక్ కూడా ఆ మీటింగ్కి అటెండ్ అవుతాడు. కానీ సైక్లోన్ వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర కాకుండా బయట కూర్చోబెడతాడు. తర్వాత చాంగ్ జిమ్ కొడుకు గురించి తెలిసిందని 30 years బ్యాక్ హాంకాంగ్ నుంచి వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి వచ్చాడని, వాడి పేరు లోక్ అని చెప్తాడు. ఇదే మూవీలో ట్విస్ట్. జిమ్ కొడుకే ఈ లోక్. కానీ ఆ లోక్ సైక్లోన్ దగ్గర ఉండే వాడన్న విషయం చాంగ్కి తెలియదు. కానీ జిమ్ కొడుకే లోక్ అన్న విషయం సైక్లోన్కి ముందు నుంచే తెలుసు. 30 years బ్యాక్ జిమ్ గ్యాంగ్కి సైక్లోన్ గ్యాంగ్కి వార్ జరిగినప్పుడు జిమ్ సైక్లోన్ ఇద్దరు తలపడతారు. యాక్చువల్లీ సైక్లోన్ కంటే కూడా జిమ్మే చాలా పవర్ఫుల్. ఆ సిచ్యువేషన్లో వాళ్ళిద్దరిలో ఎవరొకరు చనిపోవాల్సింది, లేకపోతే వాల్ సిటీలో రక్తపాతం ఇంకా ఎక్కువైపోతుంది. అలా వాళ్ళిద్దరూ కళ్ళకి గంతులు కొట్టుకొని ఫైట్ చేయాలనుకుంటారు. ఒకవేళ నేను చనిపోతే నా సెలూన్ షాప్ని నువ్వు చూసుకో అని సైక్లోన్ అంటాడు. ఒకవేళ నేను చనిపోతే నా భార్య పిల్లల్ని కాపాడు అని జిమ్ అంటాడు. అలా ఫైట్లో సైక్లోన్ చేతిలో జిమ్ చనిపోతాడు. చాంగ్ నుంచి జిమ్ భార్యని చిన్నపిల్లాడైన లోక్ని కాపాడడానికి సైక్లోన్ వాళ్ళని హాంకాంగ్ నుంచి తప్పిస్తాడు. బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే జిమ్ని చంపినందుకు జిమ్ వైఫ్ సైక్లోన్ని ఒక చెంపదెబ్బ కొట్టి హాంకాంగ్ నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత జిమ్ భార్య చనిపోయి లోక్ అనాథవుతాడు. అలా పెద్దయ్యాక మళ్ళీ లోక్ ఇల్లీగల్గా హాంకాంగ్కి వస్తాడు. సో అలా చాంగ్ జిమ్ కొడుకుని పట్టుకొని చంపేయమని చెప్తాడు. మీటింగ్ అయ్యాక చాంగ్ ఇంకో హోటల్కి వెళ్తాడు. ఆ హోటల్లో బిగ్ చాంగ్ని కలిసి సైక్లోన్ దగ్గర పనిచేసి లోకే జిమ్ కొడుకని, సైక్లోన్ నిన్ను మోసం చేసి జిమ్ కొడుకుని కాపాడుతున్నాడని చెప్తాడు. లోకే జిమ్ కొడుకు అని అందరికీ తెలిసిపోతుంది. ఇంకో పక్క సైక్లోన్ హెల్త్ కూడా పాడవుతుంది. సైక్లోన్కి ఎప్పటి నుంచో ట్యూమర్ ఉందని తన దగ్గర పనిచేసే ఏవి సైక్లోన్కి చెప్తాడు. కానీ తన ట్యూమర్ గురించి శామ్కి చెప్పొద్దని ఏవితో సైక్లోన్ అంటాడు. తరువాత సైక్లోన్ లోక్ని హాంకాంగ్ నుంచి పంపించేయాలనుకుంటాడు. శామ్ లోక్తో నువ్వే జిమ్ కొడుకని చెప్పి తనని హాంకాంగ్ నుంచి వెళ్ళిపోమంటాడు, లేకపోతే చాంగ్ నిన్ను చంపేస్తాడని చెప్తాడు. ఆలోపే చాంగ్ టైగర్ వాళ్ళ గ్యాంగ్తో పాటు అక్కడికి వచ్చి లోక్ని చంపడానికి ట్రై చేస్తారు. కానీ సైక్లోన్కి లోక్ పవర్ ముందే తెలియడంతో తను వాళ్ళందరినీ హ్యాండిల్ చేయగలడని సైలెంట్గా కుర్చీలో కూర్చొని చూస్తూ ఉంటాడు. లోక్ చాంగ్ని తన గ్యాంగ్ని మొత్తాన్ని కొడతాడు. కానీ లాస్ట్లో చాంగ్ కత్తితో లోక్ని పొడుస్తాడు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న సైక్లోన్ గ్యాంగ్ చాంగ్ సైక్లోన్ని ఎదిరించి లోక్ని పొడిచినందుకు చాంగ్ని కొట్టి చంపాలనుకుంటారు. కానీ సైక్లోనే చాంగ్ని వదిలేయమని తన గ్యాంగ్తో చెప్తాడు. చాంగ్ అక్కడి నుంచి బిగ్ దగ్గరికి వెళ్ళి లోక్ని చంపితే వాల్ సిటీని నీకు ఇచ్చేస్తా అని అంటాడు. బిగ్ తన రైట్ హ్యాండ్ కింగ్ని తన గ్యాంగ్ని తీసుకుని వాల్ సిటీ మీదకి యుద్ధానికి వెళ్తాడు. చాంగ్ని కత్తితో పడడం వల్ల లోక్ బెడ్ మీదే ఉంటాడు. లోక్ని జాగ్రత్తగా చూసుకోమని ఏవీకి చెప్పి సైక్లోన్ అండ్ శామ్ బిగ్తో కింగ్తో ఫైట్ చేస్తారు. ఈ టోటల్ ఫైట్ సీక్వెన్స్ అంతా కూడా ఫెంటాస్టిక్గా ఉంటుంది. సైక్లోన్ ఏమో బిగ్తో కింగ్తో ఫైట్ చేస్తాడు. ఏవీ ఏమో లోక్ని బిగ్ గ్యాంగ్ నుంచి కాపాడుతూ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. బిగ్ రైట్ హ్యాండ్ అయిన కింగ్కి ఒక స్పెషల్ ఎబిలిటీ ఉంటుంది. ఎలాంటి ఫిజికల్ అటాక్ అయినా సరే తనకి పెద్దగా డ్యామేజ్ అవ్వదు. అంతేకాకుండా
సైక్లోన్ హెల్త్ కూడా బాలేకపోవడం వల్ల కింగ్ చేతిలో సైక్లోన్ చనిపోతాడు. సైక్లోన్ చనిపోయే ముందు ఎలా అయినా సరే లోక్ని కాపాడండి అని శామ్తో చెప్పి సైక్లోన్ చనిపోతాడు. అది చూసిన శామ్, లోక్, ఏవి, 12th మ్యాన్ నలుగురు చాలా ఏడుస్తారు. లోక్ని కాపాడాలని లోక్ని స్ట్రెచర్ మీద వేసుకొని వాల్ సిటీ బయటకు తీసుకెళ్లి పోలీసులకు దొరికేలా చేస్తారు. లోక్కి ఐడి లేకపోవడంతో హాంకాంగ్ పోలీసులు లోక్ని అరెస్ట్ చేస్తారు. అలా వాళ్ళు బిగ్ గ్యాంగ్ నుంచి ప్రాణాలతో బయటపడతారు. తర్వాత లోక్ నేను హాంకాంగ్ సిటిజనే అని వాళ్ళ ఫాదర్ నేమ్ చెప్తాడు. పోలీసులు ఆ డీటెయిల్స్ని వెరిఫై చేసి తను హాంకాంగ్ సిటిజనే అని గుర్తించి లోక్ని జైలు నుంచి రిలీజ్ చేస్తారు. సైక్లోన్ని చంపిన తర్వాత బిగ్ చాంగ్కి ఎదురు తిరుగుతాడు. తన ఆస్తుల్ని తన పేరు మీద రాయాలని చాంగ్ని బంధిస్తాడు. సైక్లోన్ని చంపిన తర్వాత కింగ్ బిహేవియర్ కంప్లీట్గా మారడం బిగ్ గమనిస్తాడు. బిగ్ అనుమానించినట్లుగానే వాల్ సిటీకి బాస్ అవ్వాలని తన బాస్ అయిన బిగ్నే చంపేసి వాల్ సిటీకి బాస్ అయ్యి అక్కడ ఉన్న ప్రజల్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. జైలు నుంచి రిలీజ్ అయ్యాక లోక్ వాళ్ళ ఫ్రెండ్స్ అడ్రస్ కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. సైక్లోన్ చనిపోయాక వాళ్ళ లైఫే చేంజ్ అయిపోతుంది. సముద్రం దగ్గర ఒక చిన్న షెల్టర్ వేసుకొని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. లోక్ వాళ్ళని కలుసుకొని వాళ్ళతో కలిసి సరదాగా గేమ్ ఆడుకుంటూ వాళ్ళతో సరదాగా గడుపుతాడు. మార్నింగ్ లేచేసరికి లోక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సైక్లోన్ని చంపి వాల్ సిటీ ప్రజల్ని హింసిస్తున్న కింగ్ని చంపడానికి లోక్ వాల్ సిటీకి వెళ్ళి కింగ్ గ్యాంగ్తో ఫైట్ చేస్తాడు. అంతలో లోక్ ఫ్రెండ్స్ కూడా వాల్ సిటీకి వస్తారు. లోక్ తన ఫ్రెండ్స్తో కలిసి కింగ్ గ్యాంగ్ మొత్తాన్ని చంపేస్తాడు. కానీ కింగ్కి ఉన్న స్పెషల్ ఎబిలిటీ వల్ల కింగ్ని మాత్రం ఎలా చంపాలో వాళ్ళ ఐదుగురికి అర్థం కాదు. లోక్ కింగ్ని గట్టిగా పట్టుకొని బిల్డింగ్ పై నుంచి దూకేయాలనుకుంటాడు. అలా చేస్తే తను చనిపోయినా సరే కింగ్ని చంపొచ్చు అని అనుకుంటాడు. కానీ శామ్ మాత్రం లోక్ పడిపోకుండా లోక్ కాలికి చుట్టుకున్న తాడుని పట్టుకుంటాడు. లోక్ శామ్తో తాడు వదిలేయమని చెప్తాడు. కానీ శామ్ మాత్రం గెలిస్తే అందరం కలిసి గెలుద్దాం, లేకపోతే అందరం కలిసి చచ్చిపోదాం అంటాడు. అంతలో కింగ్ మళ్ళీ లోక్ని అటాక్ చేస్తాడు. లోక్ కత్తితో కింగ్ నోట్లో పొడుస్తాడు. కానీ కింగ్ ఆ కత్తిని నోటితో ముక్కలుగా విరగ్గొడతాడు. అది అబ్జర్వ్ చేసిన లోక్ మేబీ అదే తన వీక్నెస్ ఏమో అని ఆ ముక్కని బలవంతంగా కింగ్ నోట్లోకి తోస్తాడు. అలా నైఫ్ పీస్ తన కడుపులోకి వెళ్తుంది. కింగ్ కడుపులో ఉన్న నైఫ్ పీస్ని బయటికి తీయాలనుకుంటాడు. కానీ లోక్ తన ఫ్రెండ్స్ కలిసి ఆ పీస్ని బయటికి రానికుండా కొడతారు. అలా లాస్ట్కి శామ్ కింగ్ని కత్తితో పొడిచి చంపేస్తాడు. ఫైనల్గా కింగ్ చనిపోతాడు. లోక్ చాంగ్ని రిలీజ్ చేస్తాడు. మళ్ళీ వాల్ సిటీ సైక్లోన్ ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేదో తర్వాత మళ్ళీ అంతే సంతోషంగా ఉంటుంది. అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది.